ఆంధ్రబ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో స్థాపించిన పట్టాభి కళాపీఠం 15వ వార్షికోత్సవం మరియు పట్టాభి అవార్డుల ప్రదానోత్సవం స్థానిక బ్రాడీపేటలోని కొరటాల భవన్లో జరిగింది. సభకు కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ వివిధ రంగాల్లోని 11 మంది మహిళా మండలను ఎంపిక చేసి పట్టాభి అవార్డుతో సత్కరించడం జరుగుతోందని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంకును స్థాపించి ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత వలివేటి శుభావతి మాట్లాడుతూ కళా పోషకులు కళాభిమానుల ప్రోత్సాహమే కళాకారులను ఉత్తేజపరుస్తుందన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి హేమ శైలజ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా పట్టాభి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో ప్రముఖులైన వలివేటి శుభావతి, డాక్టర్ లలితా సింధూరి, డాక్టర్ లావణ్య, డాక్టర్ ప్రశాంతి లక్ష్మీదేవి, కె అనురాధ, దారాల శ్రీలక్ష్మి, వి నాగరత్నం, హిమశైలజకు పట్టాభి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాటక రచయిత కావూరి సత్యనారాయణ, డాక్టర్ ఆండ్రూ తదితరులు ప్రముఖులు ప్రసంగించారు.